Good afternoon, students. Welcome to the online class of ABN Pereira College. Today, I am going to start next topic of the Unit 2 of Evolution. Evolution lo next topic start chestanu. ఏంటంటే ఎవల్యూషన్ ఆఫ్ ప్రోకారియోట్స్. టాపిక్ నేమ్ ఏంటంటే ఎవల్యూషన్ ఆఫ్ ప్రోకారియోట్స్. జనరల్గా ప్రోకారియోట్స్ అంటే ఏంటి మీకు తెలిసే ఉంటుంది. ప్రోకారియోట్స్, యూకారియోట్స్ అంటారు. ప్రోకారియోట్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ది లివింగ్ ఫార్మ్స్ వితౌట్ having a proper nucleus. Having proper nucleus. Nuclear material is present, but it is not enveloped by nuclear membrane. అంటే ఏ లివింగ్ ఫార్మ్స్లో అయితే సెల్స్ లోపల న్యూక్లియస్ ఉండి, న్యూక్లియర్ మెటీరియల్ ఉండి, న్యూక్లియర్ మెటీరియల్ చుట్టూ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేటువంటిది లేకపోతే అలాంటి సెల్స్ ఏవైతే ఉంటాయో లేదా అటువంటి లివింగ్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రోకారియోట్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో ప్రోకారియోట్స్ అనేటువంటి ఏంటంటే ప్రో మీన్స్ ఫస్ట్, క్యారియోట్స్ అంటే లివింగ్ ఫార్మ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ న్యూక్లియస్. ఏవైతే ఫస్ట్ ఫామ్ అయినటువంటి లివింగ్ ఆర్గనిజమ్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి వాటినే ప్రోకారియోట్స్ అని చెప్పి పిలుస్తున్నారు. ఈ ప్రోకారియోట్స్ అనేటువంటివి ఏంటంటే దీస్ ఆర్ ఫార్మ్డ్ 1 billion years ఆఫ్టర్ ది ఫార్మేషన్ ఆఫ్ ఎర్త్ ఫామ్ అయిన తర్వాత, అంటే 4.5 billion years ఎగో ఎర్త్ ఫామ్ అయిందని చెప్పాను. 4.5 billion years ఎగో 4.5 billion years తర్వాత, అంటే 1 billion years తర్వాత, అంటే 3.5 billion years ఎగో 3.5 బిలియన్ ఇయర్స్ క్రితము ఈ ప్రోకారియోట్స్ అనేటువంటివి ఎర్త్ మీద ఇవాల్వ్ అయినాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నాం. దానికి మనకి స్టార్టింగ్ నుంచి ఎలా ఉందనేటువంటిది కూడా దీని గురించి బ్రీఫ్గా చెప్పుకోవాలి. మనం ఫస్ట్ ఎర్త్ ఫామ్ అయినప్పుడు ఆల్రెడీ చెప్పాను. ఇది ఎర్త్ ఫామ్ అయినప్పుడు ఎప్పుడు ఫామ్ అయింది? ఎర్త్ 4.5 billion years ఎగో ఫామ్ అయింది. 4.5 billion years ఎగో. తర్వాత ఎర్త్ ఫామ్ అయినప్పుడు టెంపరేచర్ ఎంత ఉండేది? 5000 to 6000 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉండేది. తర్వాత అది కూల్ డౌన్ అయ్యి తర్వాత అట్మాస్ఫియర్ అనేటువంటిది ఫామ్ అయింది. అట్మాస్ఫియర్ అనేటువంటిది ఏంటి? ప్రిమిటివ్ అట్మాస్ఫియర్. అది రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ అని కూడా అనేవారు. ఆ అట్మాస్ఫియర్లో హైడ్రోజన్ మాత్రమే ఉండేది. ఇంకా మిగతా గ్యాసెస్ ఏమి ఉండేవి కదా. నెమ్మదిగా మిగతా గ్యాసెస్ కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, తర్వాత ఇవన్నీ అమోనియా, ఇలాంటి గ్యాసెస్ అన్నీ కూడా నెమ్మదిగా ఫామ్ అయినాయి. ఆ తర్వాత వాటర్ వేపర్ ఫామ్ అవడం, నెక్స్ట్ క్లౌడ్స్ కింద మారి వాటర్గా రావడం, తర్వాత ఈ ఏవైతే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి మీథేన్, అమోనియా, వాటర్ వేపర్ ఇవేవైతే ఉన్నాయో ఇవి వాల్కనీస్ నుంచి వచ్చేటువంటి ఈ హీట్ ఎనర్జీ వల్ల అవన్నీ కూడా డిజాల్వ్ అయ్యి సీలోకి వెళ్ళడం. ఆ సీలో వీటి మధ్య ఒక కాంబినేషన్ జరిగి, వీటి మధ్య రియాక్షన్ జరిగి వాటి నుంచి కొన్ని ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఫామ్ అవడం, తర్వాత కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ ఫామ్ అవడం, నెక్స్ట్ వాటి నుంచి కొన్ని రకాలైనటువంటి అమైనో యాసిడ్స్, తర్వాత ప్రోటీన్స్ ఇవన్నీ ఫామ్ అవడం, తర్వాత జెనెటికల్ మెటీరియల్ ఆర్ఎన్ఏ అనేటువంటి ఫామ్ అవడం, దాని చుట్టూ ఆర్ఎన్ఏ చుట్టూ ఒక మెంబ్రెయిన్ అనేటువంటి బౌండ్ మెంబ్రెయిన్ అనేటువంటిది ఏర్పడడం. అలాగే ఒక ప్రోకారియోట్ అనేటువంటిది ఫస్ట్ టైం సీ వాటర్లో ఇవాల్వ్ అయినట్టు సైంటిస్టులు చెప్పుకుంటున్నారు. దాన్నే కెమికల్ ఆరిజిన్ ఆఫ్ ఎవల్యూషన్ అంటారని చెప్పి ఒపారిన్ అండ్ హాల్డెన్ అనే సైంటిస్టులు చెప్పారు. దానికి సపోర్ట్ ఇస్తూ దాన్ని ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరంటే మిల్లర్ అండ్ యురే అండ్ మిల్లర్. వీళ్ళిద్దరూ కూడా ఈ కెమికల్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ ఎవరైతే ఒపారిన్, హాల్డెన్ చెప్పినటువంటి సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ గా ఈ మిల్లర్, యురే అనేటువంటి వాళ్ళు ఎక్స్పెరిమెంటేషన్ చేశారు. సిమ్యులేటింగ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా దాన్ని ప్రూవ్ చేయగలిగారు. అలాగా చూస్తే మనకి ఈ ఏంటా ప్రోకారియోట్స్ అనేటువంటివి ఏంటనేది చూస్తే ఎవల్యూషనరీ ఈవెంట్ లో ఫస్ట్ ప్రోకారియోట్స్ అనేటువంటివి ఫామ్ అవడం అనేటువంటిది ఒక మేజర్ ఈవెంట్ కింద చెప్పుకోవచ్చు.
ఫస్ట్ ప్రోకారియోట్స్ అనేటువంటి ఫామ్ అయింది. దాని నుంచి నెక్స్ట్ యూకారియోట్స్ అలా మిగతా అన్ని కూడా యానిమల్స్ ఇవన్నీ కూడా ఫామ్ అవడం అనేటువంటి జరిగింది. ఆ ప్రోకారియోట్స్ అనేటువంటివి స్టార్టింగ్లో వాటికి ఎనర్జీ రిక్వైర్మెంట్ కోసం అవి ఏం చేసుకున్నాయంటే స్టార్టింగ్లో వాటికి పిగ్మెంట్స్ ఉండేవి కాదు. లేటర్ ది డెవలప్డ్ పిగ్మెంట్స్, కొన్ని పిగ్మెంట్స్ని డెవలప్ చేసుకున్నాయి. ఆ పిగ్మెంట్స్ని డెవలప్ చేసుకుని అండ్ క్యాపబుల్ ఆఫ్ క్యాప్చరింగ్ సన్లైట్. ఆ పిగ్మెంట్స్ స్టార్టింగ్లో ప్రోకారియోట్స్ ఫామ్ అయినప్పుడు వాటికి పిగ్మెంట్స్ లేవు. నెమ్మదిగా అవి పిగ్మెంట్స్ డెవలప్ చేసుకుని వాటి బాడీలో సన్ నుంచి వచ్చేటువంటి లైట్ని క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేసినాయి. ఆ తర్వాత ఏవైతే అట్మాస్ఫియర్లో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో ఈ కార్బన్ డైఆక్సైడ్ కూడా అవి నెమ్మదిగా ట్రాప్ చేయడం అనేటువంటి జరిగింది. సో అలాగా అవి ఇండిపెండెంట్గా వాటికి కావాల్సినటువంటి ఫుడ్ని అవే మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడం అనేటువంటిది నెమ్మదిగా స్టార్ట్ చేసినాయి ప్రోకారియోట్స్. నెక్స్ట్ దాంట్లో స్టార్టింగ్లో ఈ ఏదైతే వాటికి కావాల్సినటువంటి ఎలక్ట్రాన్స్ని తీసుకోవడం కోసం H2S అనేటువంటి దాన్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. హైడ్రోజన్ సల్ఫైడ్ H2S ని యూజ్ చేసుకున్నాయి ఎలక్ట్రాన్స్ కోసం. తర్వాత ఏం చేసినాయంటే ఫస్ట్ H2S తీసుకున్నాయి, ఇది ఎలక్ట్రాన్స్ కోసం యూజ్ చేసుకున్న H2S. తర్వాత వాటి సెల్స్లోనే కొన్ని ఎంజైమ్స్ అనేటువంటి డెవలప్ అయ్యాయి నెమ్మదిగా. ఆ ఎంజైమ్స్ డెవలప్ అయ్యి ఆ ఎంజైమ్స్ అన్ని కూడా నెక్స్ట్ వాటర్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ తీసుకోవడం స్టార్ట్ చేసినాయి. ఫస్ట్ ఎంజైమ్స్ లేనటువంటి పీరియడ్లో అవి H2Sలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ తీసుకున్నాయి. ఎప్పుడైతే అవి వాటి బాడీలో సెల్స్లో ఎంజైమ్స్ అనేటువంటి డెవలప్ అయినాయో ఆ ఎంజైమ్స్ డెవలప్ అయిన తర్వాత వాటర్లో అంటే H2లో ఉన్నటువంటి H2Oలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని అవి తీసుకోవడం అనేటువంటి స్టార్ట్ చేసినాయి. అలా నెమ్మదిగా ఆ H2Oలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ తీసుకునే టైంలో ఆ టైంలో O2 అనేటువంటిది బయటికి వేస్ట్ ప్రోడక్ట్ కింద రిలీజ్ అవ్వడం అనేటువంటి స్టార్ట్ అయింది. మళ్ళీ చెప్తాను, ప్రోకారియోట్స్ ఫామ్ అయినప్పుడు స్టార్టింగ్లో వాటికి కావాల్సినటువంటి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రాన్స్ తీసుకోవడానికి కోసం H2Sని ఉపయోగించుకున్నాయి. H2S తర్వాత వాటిలో ఎంజైమ్స్ అనేటువంటి ఫామ్ అయిన తర్వాత నెమ్మదిగా ఆ ఎంజైమ్స్ ఫామ్ అయిన తర్వాత వాటర్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ తీసుకోవడం స్టార్ట్ చేసినాయి. వాటర్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ తీసుకోవడం వల్ల ఆ రియాక్షన్లో ఏమైందంటే ఆక్సిజన్ అనేటువంటి ఒక వేస్ట్ ప్రోడక్ట్ని వాటిని అవి అట్మాస్ఫియర్లోనికి రిలీజ్ చేసినాయి. అలాగే ఆక్సిజన్ అనేటువంటిది అట్మాస్ఫియర్లోనికి రిలీజ్ అవడం అనేటువంటి జరిగింది. అది ఫస్ట్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఆక్సిజన్ దట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ది అట్మాస్ఫియర్. అప్పటివరకు అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ లేదు. ఎప్పుడైతే ప్రోకారియోట్స్ H2O తీసుకుని దాంట్లో ఎలక్ట్రాన్స్ తీసుకుని ఆక్సిజన్ అనేటువంటి దాన్ని వేస్ట్ కింద అట్మాస్ఫియర్లో రిలీజ్ చేసి అప్పటి నుంచి ఆక్సిజన్ అనేటువంటిది అట్మాస్ఫియర్లో తయారవడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ ఈ బ్యాక్టీరియాలు ఏవైతే ఈ ప్రోకారియోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జనరల్గా మనం కొన్ని రకాలుగా బ్యాక్టీరియాలు అని చెప్పి పిలుస్తుంటాము. దాంట్లో మెయిన్గా ఏంటంటే ఆ ప్రోకారియోట్స్లో 2 టైప్స్ డివైడ్ చేస్తారు. అట్లా ఆర్కియా అనేటువంటి ఒక రకమైనటువంటిది ఒకటి ఆర్కియా, తర్వాత యూకారియా అని చెప్పి 2 రకాలుగా ఆర్కియా యూకారియా. తర్వాత మళ్ళీ వీటిలో బ్యాక్టీరియాలు చూస్తే ఆర్కీ బ్యాక్టీరియా అండ్ యూ బ్యాక్టీరియా అని చెప్పి 2 రకాలుగా డివైడ్ చేస్తారు. అంటే ప్రోకారియోట్స్ లో మెయిన్ గా ఉండేటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ ఏంటంటే బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియాలు మళ్ళీ 2 టైప్స్ డివైడ్ చేస్తారు, ఆర్కీ బ్యాక్టీరియా యూ బ్యాక్టీరియా అంటారు. ఆర్కీ బ్యాక్టీరియా అంటే ఏంటి? ఆర్కీ బ్యాక్టీరియా ఏంటంటే దే ఆర్ ఏన్షియంట్ బ్యాక్టీరియా. ఏన్షియంట్ చాలా పురాతనమైనటువంటి బ్యాక్టీరియా ఆర్కీ బ్యాక్టీరియాలు అనేటువంటివి. దే ఆర్ వెరీ ఏన్షియంట్ బ్యాక్టీరియా అండ్ దే కెన్ లివ్ విత్ ఇన్ వెరీ ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. ఈ ఆర్కీ బ్యాక్టీరియా అనేటువంటి అంటే చాలా రకాలైనటువంటి ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ లో అవి సర్వైవ్ అవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. హాట్ టెంపరేచర్, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్, మోర్ దాన్ 100 degrees ఆఫ్ టెంపరేచర్ లో కూడా ఈ ఆర్కీ బ్యాక్టీరియా అనేటువంటివి సర్వైవ్ అవుతుంటాయి. మోర్ దాన్
డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్. అలాగే ఎక్స్ట్రీమ్ కోల్డ్లో కూడా అవి సర్వైవ్ అవుతుంటాయి. ఎక్స్ట్రీమ్ కోల్డ్, ఎక్స్ట్రీమ్ హాట్, ఇటువంటి చాలా రకాలైనటువంటి, అలాగే సమ్ బ్యాక్టీరియా ది ఆల్సో లివ్స్ ఇన్ ది హాట్ గేజర్స్, అంటే చాలా ఎక్కువ వేడిగా ఉన్నటువంటి నీటిలో కూడా ఇవి సర్వైవ్ అవుతుంటాయి. అటువంటి బ్యాక్టీరియాలను ఆర్కీ బ్యాక్టీరియా అని చెప్పి పిలుస్తుంటారు. ఇలాంటి బ్యాక్టీరియా అనేటువంటివి ఇవాల్వ్ అయినాయి. తర్వాత యూ బ్యాక్టీరియా అనేటువంటి చూస్తే దే ఆర్ ప్రజెంట్ డే బ్యాక్టీరియా. దే ఆర్ నౌ whatever the bacteria, gram positive and gram negative bacteria, whatever the bacteria which are found in the present day situations, they are comes under the U bacteria. ఇవన్నీ కూడా యూ బ్యాక్టీరియాలోకి వస్తూ ఉంటాయి. ఆర్కీ బ్యాక్టీరియా అనేవి ఏంటంటే ఏన్షియంట్ బ్యాక్టీరియా, ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి, కానీ ఒకప్పుడు మాత్రం చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు కూడా ఏవైతే మోస్ట్ ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఉంటాయో అక్కడ సర్వైవ్ అయ్యేటువంటి బ్యాక్టీరియాలు అవి. అన్ని ప్లేసుల్లో కూడా ఈ ఆర్కీ బ్యాక్టీరియా అనేటువంటి కనిపించవు. నెక్స్ట్ యూ బ్యాక్టీరియా అనేటువంటి మాత్రం ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయి. మనకు కనిపించేటువంటి, మనకి అందుబాటులో ఉండేటువంటి గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలు ఇవన్నీ కూడా దీంట్లో వస్తుంటాయి. అలాగే దీంట్లో యూ బ్యాక్టీరియా మనం చెప్పుకునేటువంటిది ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ కోలై అంట, ఎస్చెరిషియా కోలై. మన ఇంటెస్టైన్ లో ఉండేటువంటి ఈ కోలై, ఎస్చెరిషియా కోలై అనేటువంటి బ్యాక్టీరియా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు ఈ బ్యాక్టీరియా అనేటువంటి దాంట్లో. నెక్స్ట్ జనరల్ గా ఇలాగా అంటే ఈ ఎవల్యూషన్ అనేటువంటిది ఈ రకంగా జరిగిందండి. ఎవల్యూషన్ అనేటువంటిది ఈ ప్రోకారియోట్స్ యొక్క ఎవల్యూషన్ అనేటువంటి సీక్వెన్షియల్ గా ఎర్త్ ఫామ్ అయిన దగ్గర నుంచి, తర్వాత టెంపరేచర్, తర్వాత అట్మాస్ఫియర్, నెక్స్ట్ వాటర్ ఫామ్ అవడం, అక్కడి నుంచి ఈ ఏవైతే వాటర్ లో జరిగినటువంటి ఈ రకరకాలైనటువంటి రియాక్షన్స్ వల్ల ఏర్పడినటువంటి ఆర్గానిక్ మాలిక్యూల్స్ నుంచి కానీ, తర్వాత కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్, అక్కడి నుంచి అమైనో యాసిడ్స్, దాని తర్వాత నుంచి ఒక సెల్ఫ్ రెప్లికేటింగ్ ఆర్ఎన్ఏ ఫామ్ అయ్యి దాని చుట్టూ ఒక ఒక మెంబ్రేన్ అనేటువంటి ఫామ్ అయిన తర్వాత దాని నుంచి ఈ ప్రోకారియోట్స్ అనేటువంటి ఇవాల్వ్ అయినాయి అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. అవన్నీ కూడా దాన్ని అలా ఇవాల్వ్ అయినాయి అని చెప్పి లూయిస్ పాస్చర్ అనేటువంటి సైంటిస్ట్ ఒక స్పాంటేనియస్ జనరేషన్ అనేటువంటి దాన్ని వివరించాడు. ఆయన అది తప్పు అని చెప్పి మిల్లర్, యురే అనేటువంటి సైంటిస్టులు ఎక్స్పెరిమెంటల్ గా కెమికల్ ఆరిజిన్ ఆఫ్ ఎవల్యూషన్ అనేటువంటి దాన్ని వివరించారు. లూయిస్ పాస్చర్ ఏం చెప్పాడంటే ఇవి ఏవైతే ప్రోకారియోట్స్ తర్వాత మిగతా యూకారియోట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్పాంటేనియస్ గా, అంటే వాటంతటవే ఈ ఎర్త్ లో నుంచి, అలాగే ఎక్కడైతే వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయో ఆ వేస్ట్ మెటీరియల్స్ నుంచి ఇవన్నీ ఆరిజినేట్ అయినాయని చెప్పి లూయిస్ పాస్చర్ చెప్తే అది రాంగ్ అని చెప్పి మిల్లర్, యురే అనేటువంటి సైంటిస్టులు ఇద్దరు కూడా ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేసి ఈ కెమికల్ ఆరిజిన్ ఆఫ్ ఎవల్యూషన్ ఎవరైతే మనకి ఒపారిన్, హాల్డేన్ అనేటువంటి సైంటిస్టులు చెప్పినటువంటి ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి వీళ్ళు ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేయగలిగారు. అలాగా మనకి క్లియర్ గా ఈ ప్రోకారియోట్స్ అంటే ఎవల్యూషన్ అనేటువంటిది ఈ రకంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ప్రోకారియోట్స్ లో చూస్తే మనకి సెల్స్ ఎలా ఉంటాయంటే దే ఆర్ వెరీ స్మాల్ సెల్స్. సెల్స్ అనేటువంటి చాలా చిన్నగా ఉంటాయి. అలాగే ఎంత చిన్నగా అంటే 0.0001 to 0.003 millimeters. 0.0001 to 0.003 millimeters సైజులో ప్రోకారియోట్ యొక్క సెల్స్ అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఆ ప్రోకారియోట్స్ ఏర్పడిన తర్వాత దాని చుట్టూ కూడా ఒక మెంబ్రేన్ అనేటువంటి ఫామ్ అయింది, అదే సెల్ వాల్ అనేటువంటి ఫామ్ అయింది. ఆ సెల్ వాల్ ఫామ్ అయిన తర్వాత లోపల సెల్ వాల్కి లోపల చూస్తే దానికి కవరింగ్ చేస్తూ లోపల ఇన్సైడ్, సెల్ వాల్కి ఇన్సైడ్ ఒక ప్లాస్మా మెంబ్రేన్ కూడా ఫామ్ అయింది. అదే ప్లాస్మా మెంబ్రేన్ ప్రోకారియోట్స్ నుంచి నెక్స్ట్ యూకారియోట్స్ లోకి రావడం అనేటువంటి జరిగింది. సో అది మెయిన్ దాంట్లో. నెక్స్ట్ ఈ ప్లాస్మా మెంబ్రేన్ ఏదైతే ఉందో అది ఫాస్ఫోలిపిడ్స్ తో తయారవడం అనేటువంటిది ఒక బెస్ట్ ఇవల్యూషనరీ సిగ్నిఫికెన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్లాస్మా మెంబ్రేన్ అనేటువంటిది ఫాస్ఫోలిపిడ్స్ తో తయారవుతుంది. అది సేమ్ ప్రోకారియోట్స్ లో అలా జరిగింది. అలాగే యూకారియోట్స్ లో ఉన్నటువంటి ప్లాస్మా మెంబ్రేన్ కూడా
సేమ్ ఫాస్ఫోలిపిడ్స్ తో తయారవుతుంది. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ ఈ ప్రోకారియోట్స్ లో సైటోప్లాజం ఇన్సైడ్ ది సెల్ వాల్ అండ్ ప్లాస్మా మెంబ్రేన్ ద మెటీరియల్ is found with many types of salts and that is called as the liquid material is called as cytoplasm. Cytoplasm అనేటువంటి ఫామ్ అయింది. బట్ lack different types of the other cellular organelles like other cellular organelles like mitochondria, Golgi complex, endoplasmic reticulum, lysosomes. ఇవేమి కూడా ఈ ప్రోకారియోటిక్ సెల్స్ లో లేవు. ఇవేమి కూడా ఆల్ దీస్ సెల్యులర్ ఆర్గనల్స్ లాక్స్ ఇన్ ది ప్రోకారియోటిక్ సెల్స్. ఓన్లీ సెల్ ఉంది, సెల్ చుట్టూ సెల్ వాల్ ఉంది, సెల్ వాల్ కి లోపల కింద ప్లాస్మా మెంబ్రేన్ ఉంది, దాంట్లో సైటోప్లాజం ఉంది, సైటోప్లాజం లోపల కొన్ని మినరల్స్, సాల్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే న్యూక్లియర్ మెంబ్రేన్ అనేటువంటిది లేకుండా న్యూక్లియర్ మెటీరియల్ అనేటువంటిది లోపల ఉంది. దాన్ని న్యూక్లియాయిడ్ అని చెప్పి పిలుస్తాం మనం. ద న్యూక్లియర్ మెటీరియల్ వితౌట్ న్యూక్లియర్ మెంబ్రేన్ ఈస్ కాల్డ్ యాజ్ న్యూక్లియాయిడ్. న్యూక్లియాయిడ్ అనేటువంటి మెటీరియల్ అనేటువంటిది ఉంది. అండ్ దట్ ఈస్ హ్యావింగ్ ది ఆర్ఎన్ఏ యాజ్ అ జెనెటికల్ మెటీరియల్. ఆర్ఎన్ఏ మాత్రమే ఉంది ప్రోకారియోట్స్ లో, నో డిఎన్ఏ. సో ఇలాగా ఫామ్ అయింది. నెక్స్ట్ దీస్ ప్రోకారియోట్స్ దే డెవలప్ సమ్ ఫ్లాజెల్లా డెవలప్ చేసుకుని అవి మూవ్ అవడం అనేటువంటి స్టార్ట్ చేసినాయి. దే ఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్లాజెల్లా ఆఫ్ డిఫరెంట్ నెంబర్స్. కొన్నిటికి 2 ఫ్లాజెల్లా లేదా సింగిల్ ఫ్లాజెల్లా, కొన్నిటికి డబుల్, కొన్నిటికి మెనీ ఫ్లాజెల్లా, ఇలాగా డిఫరెంట్ ఫ్లాజెల్లా అనేటువంటివి అవి డెవలప్ చేసుకుని వాటర్లో మూవ్ అవడం అనేటువంటిది స్టార్ట్ చేసినాయి. ఇలాగా ప్రోకారియోట్స్ అనేటువంటివి ఇవల్యూషన్ లో మనకు ఒక సిగ్నిఫికెన్స్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే దే ఆర్ ది ఫస్ట్ లివింగ్ ఆర్గనిజమ్స్. దే వర్ ఫార్మ్డ్ ఇన్ ది వాటర్. దాని నుంచి నెక్స్ట్ ఇవల్యూషన్ ప్రక్రియలో నెక్స్ట్ ఫామ్ అయినటువంటి యూకారియోట్స్ అంటే బాగా వెల్ డెవలప్డ్ లివింగ్ ఆర్గనిజమ్స్. ప్లాంట్స్ అవ్వచ్చు, యానిమల్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా యూకారియోట్స్ లోకి వస్తుంటాయి. సో దిస్ ఈస్ ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రోకారియోట్స్. ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు, వాట్ ఈస్ సెల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రోకారియోట్స్ అని చెప్పి ఎస్ఐ క్వశ్చన్ అడిగాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, దీంతో మనకి నెక్స్ట్ క్లాస్ ఇంకొక టాపిక్ చూద్దాం. హ్యావ్ ఎ గుడ్ డే.